ప్రజా ఆరోగ్య సంచాలకుల కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి రాజగోపాల్ రాటి, సిహెచ్ కామేశ్వరరావు విజిలెన్స్ లో వింగులో ఉన్న ఇద్దరు ఆఫీసర్లు. వీళ్ళు మత్సా శ్రీకాంత్ వ్యవహారం పట్ల నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడమే కాకుండా అతని దగ్గర లక్షల రూపాయలు తిని ఎటువంటి చర్యలు తీసుకోకుండా అతనిని కాపాడుతున్నారనేది తేట తెల్లమవుతుంది. దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగం చేయటం నేరమే కాదా? ఈ కామేశ్వరరావు సమాధానం చెప్పాలి. రాజగోపాల్ రెడ్డి ఫోన్ ఎత్తడు, శశిశ్రీ ఫోన్ ఎత్తదు, అన్ని లేచి అబద్ధాలు. ఛార్జ్ మేమో ఇవ్వకముందే ఇచ్చినని చెప్తారు, ఛార్జ్ మేమో ఇచ్చినాక ఎక్స్ప్రెస్ వస్తే ఇంకా రాలేదని చెప్తారు. నీకు కామేశ్వరరావు నేను చెప్తున్నా, నీకు ఛార్జ్ మేమో 8వ తారీఖు వచ్చినది. ఆ 8వ తారీఖు ఛార్జ్ మేమో వచ్చినప్పుడు నువ్వు ఇవాళ 18వ తారీఖు నీకు ఛార్జ్ మేమో రాలేదని ఒక పుండాకోరు మాటలు మాట్లాడుతున్నావు. నీ హోదాకి కరెక్ట్ కాదు. అసలు నువ్వు మా ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు. నువ్వు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. నీ చర్యలు తీసుకోకపోతే నిన్ను అధికారుల సమక్షంలో ఒక దోషిగా నిలబెడతా. నువ్వు ఖచ్చితంగా దోషివే. ఈ మత్సా శ్రీకాంత్ వ్యవహారాన్ని నువ్వు ఎన్నాళ్ళు దాచిపెడతావు చూస్తాను. నువ్వు ఖచ్చితంగా మత్సా శ్రీకాంత్ పైన చర్యలు తీసుకోవాల్సిందే. అతను ఇచ్చే డబ్బులు బరాబరి తింటున్నారు, మీరు తినలేదని భాగ్యలక్ష్మి దగ్గర టెంపుల్ దగ్గర ప్రమాణం చేస్తారా మీరు అధికారులని అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈ రోజుకొక మాట, పూటకొక అబద్ధం. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ లో పనిచేస్తున్నటువంటి అధికారులు, ఈ అధికారుల కింద వచ్చే మత్సా శ్రీకాంత్ పైన అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉండగా కమిషనర్ మేడం ఎట్ట తీసుకుంటది? ఎందుకు ఇలాంటి పుండాకూరు మాటలు మాట్లాడతారు? ఎందుకు ఇన్ని అబద్ధాలు మాట్లాడతారు? రేపు పొద్దున మీ పిల్లలకి మేము ఇట్లాంటి గొప్ప పనులు చేసినాం, మీరు కూడా చేయండి అనే ఒక సంకేతం ఇస్తున్నారా? మీ పద్ధతి మంచిది కాదు. వాడు దొంగ సర్టిఫికెట్లని కలెక్టర్ గారు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ వారు, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ హెల్త్ మేడం క్రిస్టియనా చోంగ్తు మేడం కూడా గవర్నమెంట్ మెమో ద్వారా వాడి మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. మీకు అన్ని సూచనలు చేసి అన్ని పర్మిషన్స్ ఇచ్చినా కానీ వాడి దగ్గర డబ్బులు దొబ్బి మీరు కావాలని వాడిని కాపాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థకి ఇది మాయన మత్స. మీరు చేసే పని మీరు డిమాండ్ చేస్తా ఉన్న కామేశ్వరరావుని, రాజగోపాల్ రెడ్డిని తక్షణమే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి బయటికి పంపించాలి. అప్పుడే ఆఫీస్ బాగుపడుతుంది తప్ప అది ఎప్పటికీ కూడా వాళ్ళిద్దరుంటే ఎప్పటికీ కూడా బాగుపడదనేది నేను స్పష్టం చేయదలుచుకున్నా. పూటకొక మాట, రోజుకొక అబద్ధం. ఏంది అధికారులా మీరు? ఇంకేమన్నా ఎందుకు మీరు చేస్తున్నారు? ఎన్ని డబ్బులు తిన్నారు శ్రీకాంత్ దగ్గర? అది ఖచ్చితంగా తెలవాలి. తెలిసే రోజు వస్తుంది. మీ భరతం కూడా పడతాం, దాంట్లో డౌటే లేదు. అధికారుల సమక్షంలో కూర్చుంటా, మీ పైన చట్టపరమైన చర్యలు నేను తీసుకుంటా. ఖచ్చితంగా దానికి మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. దీని మీద తక్షణమే ఇప్పటికైనా సరే శ్రీకాంత్ని సస్పెండ్ చేయాలి. మీరు ఛార్జ్ మేమో ఇచ్చినావు, వివరణ రాసిచ్చి కూడా 10 రోజులైంది. నువ్వు ఛార్జ్ మేమో రాలేదని, ఛార్జ్ మేమోకి వివరణ రాలేదని చెప్పి చెప్తున్నావు. అబద్ధాలు మంచివి కాదు కామేశ్వరరావు. నిన్ను డిమాండ్ చేస్తా ఉన్నా. దాని మీద ఖచ్చితంగా నువ్వు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నా.